రోజు మాయమైనటువంటి డబ్బుని అది వాస్తవమా అవాస్తవమా వీళ్ళు బంధు రుణమాఫీ మీరు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, వెంటనే చేసేస్తాం అన్నారు. డిలే అయింది కదా మరి. నేను చెప్తాను 7,500 రూపాయలు రైతు బంధు కోసం ఉన్న డబ్బుల్ని ఎందుకు మాయం చేశారు? నెక్స్ట్ ప్రభుత్వానికి క్యారీ ఫార్వర్డ్ అయితే మీరు అప్పటి వరకు మీకు కావాల్సిన వాళ్లకు కాంట్రాక్టర్లకు అందరికీ ఈ 7,500 రూపాయలని 7,500 కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేసుకున్నది అవాస్తవమా? రాగానే ఖజానా ఖాళీ పెడితే వీళ్ళు లంకే బిందెలు అనే మాట మాట్లాడతారు. లంకే బిందెలు అనంటే మా కోసం కాదు, తెలంగాణ ప్రజల కోసం. మేము మీకు లంకే బిందెలు ఇచ్చినాం కదా, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. మీరే కదా ప్రతి వేదిక మీద చెప్పింది ఏంది? తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అంటే ఏ ఉద్దేశంతో వచ్చాడు కేసీఆర్? ధనిక రాష్ట్రాన్ని ఈరోజు బిచ్చమడుకునే రాష్ట్రంగా చేసేసినావు కదా. నా రాష్ట్రాన్ని అప్పులపాలు చేసినావు కదా. నేను ఇచ్చిన రాష్ట్రాన్ని, నా కాంగ్రెస్ ఇచ్చిన రాష్ట్రాన్ని మీరు ఈరోజు ధనిక రాష్ట్రాన్ని పేద రాష్ట్రంగా చేసేసింది కదా. నేను ఒక నిమిషం నేను చెప్తాను. మేము మీరన్నట్టుగానే 11 సార్లు మేము పరిపాలించామంటే 55 ఏళ్ళు సుమారుగా మేము పరిపాలించినాం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు అట్ ద సేమ్ టైం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కానీ భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు గుండు సూది కూడా తయారు కాలేదు అని నేను ఇందాకనే చెప్పిన. మరి అలాంటి రాష్ట్రాన్ని, అలాంటి దేశాన్ని మేము అభివృద్ధి చేసి ఇన్ని సంస్థల నిర్మాణం చేసి ఇంత అభివృద్ధి చేస్తే మీకు ఇచ్చినప్పుడు 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్, 67,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే 16 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 67,000 కోట్లు ఎట్లయితుంది? ఒక్క ముఖ్యమంత్రి 9.5 సంవత్సరాలలో 7 లక్షల కోట్ల అప్పు చేయంగా అదనంగా రాష్ట్ర ప్రభుత్వంకు ఉన్నటువంటి ఆస్తులన్నిటినీ బినామీ పేర్ల మీద మార్చేసుకొని హైదరాబాద్ శివార్లో ఉన్న ఒకే ఒక చోట, నేను చెప్తున్నా 100 ఎగ్జాంపుల్ అవసరం, గచ్చిబౌలి సరౌండింగ్లో 5 లక్షల కోట్ల రూపాయల భూమి, విలువైనటువంటి భూమిని వీళ్ళు బినామీల దగ్గరికి మార్చడం, అది ఆన్ రికార్డ్ పట్టుకోవడం కూడా జరిగింది. ఇది అవాస్తవం అంటారా? ఈ రోజు ఒక శివబాలకృష్ణ అనే ఒక వ్యక్తిని పట్టుకుంటేనే 10,000 కోట్ల రూపాయలు ఒక్కోడి స్కామ్ చేయడం అనేది ఈరోజు మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి పరిపాలన కాదా? దీనికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం తప్పంటారా? వాళ్ళు అనేవరండి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని కూల్చేసిందాక సత్యమన్నారు, ఏక్నాథ్ షిండే అనొచ్చు, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని అవమానించవచ్చు, మేము బీజేపీలోకి పోయి మా అంటే అభద్రత పాలు చేయాలి, మా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, మీరేదో ఒరగబెట్టాలి అనుకోవడం. అవును, 7 లక్షల కోట్లు ఎందుకు అప్పు చేసినావు? ఇంతవరకు లెక్కలు లేవు. మేము శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే వీళ్ళు పోయి నల్గొండలో మీటింగ్ పెడతారు. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా కాగే రిపోర్ట్ ఇచ్చింది కదా, పూర్తిగా అవినీతి పాలైనటువంటి ప్రాజెక్ట్ ఇదని. మమ్మల్ని నమ్మకండి, మీరు కాగ్నేత నమ్ముతారు కదా. కాగేం రిపోర్ట్ ఇచ్చింది? నాణ్యత లేనటువంటి కట్టడము, పూర్తిగా అసలు స్ట్రక్చర్కి కానివ్వండి, అసలు ఇంజనీర్లకు ఎలాంటిది కూడా సంబంధం లేకుండా కన్స్ట్రక్షన్ ఎల్లంటోడే చెప్తున్నాడు కదా. మేము 2019 నుంచి హెచ్చరిస్తూనే ఉన్నాం, మాకు సంబంధం లేదు, మేము రీకన్స్ట్రక్షన్ చేసి ఇయ్యమని చెప్తున్నాం. దీంట్లో ఏమంటారు చెప్పండి? నా తెలంగాణ సొమ్ముని ఈ విధంగా దోచుకున్నాను ఏమంటారు? వాళ్ళు ఇండైరెక్ట్లీ దొంగలు, కేడీలు, గుండాలు, ఇందాక చెప్పిన పేర్లు బిల్లాలు, రంగాలు. ఆ రోజు వాళ్ళ పేర్లు వింటేనే భయపడేవాళ్ళం. నేను చిన్నగా ఉండేదాన్ని, బిల్లా రంగా పేరు చెప్తే మా అమ్మ అన్నం తినకపోతే, లేదంటే ఎక్కడికైనా స్కూల్కి నేను డుమ్మా కొడతాను అంటే బిల్లా రంగాలు వస్తారు దారిలో అని చెప్పేవాళ్ళు. ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం కేసీఆర్ వర్గం అంతా దోచుకున్నారు అని. ఎందుకు చెప్తున్నాము అని అంటే ఆనాడు మేము పిల్లలం భయపడినాం, ఈ రోజు పెద్దలు తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు భయపడుతున్నారు బిల్లా రంగాలు అని అంటే. వాళ్ళు మార్చుకున్న పేరు కూడా అలాగే ఉంది చూడండి, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్, బీ ఫర్ బిల్లా, ఆర్ ఫర్ రంగా. దోచుకున్నది రికవర్ చేసి ప్రూవ్ చేస్తే ఇప్పటికే పట్టుకున్నాం కదండి, ఇప్పటికే పట్టుకున్నాం కదా. అసలు 1060 మందిని రిటైర్డ్ అయిన వాళ్ళకు లక్షల రూపాయల శాలరీలు ఇచ్చి వాళ్ళు ఈరోజు పోషిస్తున్నారా లేదా? గత 10 ఏళ్ల నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి అదే రిక్రూట్మెంట్, లక్షలలో శాలరీస్ వాళ్ళకు, అదే మామూలు వాళ్ళకు 1:3 ముగ్గురికి అకామిడేట్ చేయొచ్చు. అంటే 1060 మందిలో ఒక ముగ్గురికి 30,000 శాలరీ ఉన్నా, ₹1,00,000 అనుకుందాం, 2 లక్షల వాళ్ళు ఉన్నారు, అందులో 4 లక్షల వాళ్ళ జీతగాళ్ళు కూడా ఉన్నారు. అట్లాంటి వాళ్ళని రిటైర్డ్ అయిపోయినాక కూడా వీళ్ళు పెట్టుకున్నారు అంటే వీళ్ళు చేసిన స్కాములు, వీళ్ళు చేసిన తప్పుడు పనులు వాళ్ళంతా రిటైర్డ్ అయినానికి ఏముండదు కదా, జైలు శిక్ష ఉండదు, ఏ ఉండదు. అట్లాంటి వాళ్ళని పెట్టుకోండి. ఎదిగేవాడికి భయం కదా, నేను ఏమైనా స్కాములు చేస్తే రేపొద్దున వీళ్ళు చేసినా నాకు పట్టుబడుతుంది, నా ఉద్యోగానికి హాని వస్తుందని భయపడుతుంది. రిటైర్డ్ అయినానికి ఏముండదు, అంతా నిండా మునిగినోనికి సలహే ఉంటుంది. కాబట్టి వాళ్ళని పెట్టుకొని వీళ్ళ పబ్బం గడుపుకున్నారు. ఇట్లాంటి దారి దోపిడి దొంగలు అంటారా, లేదా 420 దొంగలు వీళ్ళు పెట్టుకొని మమ్మల్ని 420 హామీలు అంటారు. ఏమంటారండి? తెలంగాణ రాష్ట్రానికి మీకేం నమ్మి ఈరోజు తెలంగాణ ప్రజలు సెంటిమెంట్ మీద ఆయింట్మెంట్ రాసి మేము సావు నోట్ల తలకాయలు పెట్టి పోరాడినాం. ఎవరండి సావు నోట్ల తలకాయలు పెట్టి పోరాడింది? హరీష్ రావుకి 50 రూపాయల పెట్రోల్ దొరుకుతుంది, 10 పైసలు అగ్గిపేట దొరకదు. ఆ రోజు నువ్వు రెచ్చగొట్టి 1200 మందిని చంపేసింది కాక ఈ రోజు మేము సాగు నోట్ల తలకాయలు పెట్టినామంటారు. ఏ కల్వకుట్ల కుటుంబంలో ఒక్కలైనా తెలంగాణ ఉద్యమంలో చనిపోయినరా? తెలంగాణ ఉద్యమం చేస్తుంటే కేటీఆర్
అమెరికాలో ఉన్నాడు. కవిత ఏడున్నదో కూడా తెలియదు. ఆమె బ్యూటీ పార్లర్ నడిపించుకుంటుండే. ఆమె మేము తెలంగాణ ఉద్యమం చేసిండు అంటాడు. కేసీఆర్ బాత్రూంలో కూర్చొని ఇడ్లీలు తింటాడు, మంచం మీద వండుకొని సలాయిలు పెట్టుకొని గ్లూకోజ్ ఎక్కించుకుంటాడు. తెలంగాణ బిడ్డలేమో ఆడ ఉద్యమంలో చచ్చిపోయి కాలి మాడి మసై బొగ్గైపోతుంటారు. మరి ఇట్లాంటి వాళ్ళకు తెలంగాణ ఇంత సెంటిమెంట్ మీద సరే నేను సావు నోట్ల తలకాయ పెట్టినాడు. 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఎన్నిసార్లు నమ్ముతారు మిమ్మల్ని ప్రజలు? ఇప్పుడు ఇందాక సత్యమన్న చెప్పిండు, ఎన్నికలకు ముందు భయపడి కొంత అమ్మో కేసీఆర్ 95 నుంచి 105 అన్నాడు. నిజంగానే ఒకవేళ అట్లా వస్తే మేము వేసిన ఓటు తప్పవుతుందేమో భయపడుకుంటూ 65 మందికే ఇచ్చారు. ఒకవేళ నిజంగానే ప్రజలు అసలు కేసీఆర్ గెలవడం అని అంటే మీరన్న 95 మాకు వస్తుండే, మీరు ఏ 10కో 5కో పడిపోతుండే. కానీ ఒక భయంతో వేసినటువంటి ఓట్లు ఇప్పుడు క్లియర్గా ఉంది. అసలు వీళ్ళకి ఇప్పుడు ఒకవేళ పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళకి అరనో కొరనో ఏమని ఇవ్వాలనుకుంటే కూడా ప్రజలు ఏమని ఆలోచిస్తారు? వీళ్ళకి ఇస్తే వచ్చేది ఏంటి, లాభం ఏంటి? గతంలో 9 మంది వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు గతంలో 9 మందికి ఇచ్చారు. ఏం చేసి పొడిచి తెచ్చారు తెలంగాణకి? నా తెలంగాణ విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కటన్నా నెరవేర్చిండ్రా మీరు? ఒక్కటన్నా ఒక గిరిజన యూనివర్సిటీ అన్నా తేగలిగినరా కొట్లాడి? లేకపోతే రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అన్నా తెలియగలిగినరా? పోనీ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇక్కడి నుంచి గుజరాత్ తరలించుకొని పోతుంటే బీజేపీ వాళ్ళని ఆపగలిగినరా? 4 రైతు చట్టాలు నల్ల చట్టాల మీద కొట్లాడిన వాళ్ళకి కనీసం అడ్డం ఇడు ఒక్క ధర్నా చేయగలిగినరా? తెలంగాణ ఏం చేసిండ్రని మిమ్మల్ని నిజంగా ప్రజలు నమ్మాలి. రామూర్తి గారు, ఇచ్చిన హామీల్లో 4 పూర్తిగా అమలు చేశారని మీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, లేదంటే అన్ని హామీలు ఒకేసారి అమలు చేయలేదని మీరు గవర్నమెంట్ టార్గెట్ చేస్తున్నారా? నిజంగా తెలంగాణ సమాజం ఓట్లేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. నిజంగా వాళ్ళు అభయాస్త్రం అని పేరు పెట్టుకున్నారు. అది అభయాస్త్రం కాదండి, అబద్ధాల అస్త్రం, మోసాల అస్త్రం, దొంగల అస్త్రం. అది ఎందుకు అంటే నేను ఒకటే అడుగుతున్నాను. వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక్కటి సమాధానం చెప్పానండి. రేషన్ కార్డులు మీ గవర్నమెంట్ ఇవ్వలేదు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వకపోగా ప్రజల్ని బాగా ఇబ్బంది పెట్టారని ఇదే కాంగ్రెస్ పార్టీ నెత్తినోరు కొట్టుకున్నది. మరి వాళ్ళకే అధికారం ఇచ్చారు, అధికారం వచ్చింది, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారని? ఎందుకు రేషన్ కార్డు ఇవ్వకుండా, ఎందుకు రేషన్ కార్డుకు ఒక్కటి కూడా ఇవ్వకుండా నీ పథకాలను వాళ్ళకే ఉన్న వాళ్ళకే ఎందుకు? కేసీఆర్ గారు ఇచ్చిన రేషన్ కార్డులు పెట్టే కదా ఇప్పుడు మీరు పథకాలు. ఒక్కటని ఉన్నదా? వీళ్ళు అధికారానికి ముందు ఇవ్వకపోగా ఇచ్చిన, అందుకే ఎందుకంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకందరికీ కూడా ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి 5,50,000 రేషన్ కార్డులు ఇచ్చాము. అప్పటికే అది ఆల్రెడీ క్లియర్ గా చెప్పాము, చేసినాము, చూపెట్టినాము. వీళ్ళు ఏమన్నారు? ఇవ్వలేదన్నారు. మరి వీళ్ళు ఇచ్చి ఇవ్వాలి కదా అధికార పథకాలు. రేవంత్ రెడ్డికి భయం ఏర్పడ్డది, అహంకారం ఏర్పడ్డది. భయంతో ఎక్కడ నా అధికారం పోతుందో, ఎట్లా గుర్తుంటుందో భయంతో అహంకారపూరితమైన మాట. ఎందుకు పోతుంది అంటే డబుల్ ఇంజిన్ సర్కార్ నాయకులు అన్నట్టు మోడీ గారిని అంబానీని తిట్టే మన ఎవరైతే రాహుల్ గాంధీ గారి దగ్గరికి తెలియకుండా ఈయన మోడీ గారిని కాలు మొక్కుతాడు, మోడీ గారిని అది చేస్తాడు. ఆయన పోయి అక్కడికి పోయో ఏది అమెరికా పోయో అంబానీ కలుతాడు, మంచిగా అన్ని రకాలుగా మాట్లాడుకుంటారు. ఆయన మాత్రం ఈ అదాని ఆస్తులు, అంబానీ ఆస్తులు ఇది దుర్మార్గం అని రాహుల్ గాంధీ అంటారు. అంటే ఇక్కడ ఒకరికి పొందుతారు. ఇక్కడ కూడా అంతే. మొన్నటిదాకా ఏమున్నది, డిప్యూటీ సీఎం బట్టి ఇక్కడ ఫోటో ఉండేది, ఇప్పుడు అయిపోయింది. ఇక స్టార్ట్ అయింది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ అవకతవకలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడే ప్రారంభం అయింది. వాళ్ళకు 64 ఎమ్మెల్యేలతో చాలా కాన్ఫిడెన్స్ గా, చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎలా ఛాన్స్ లేదు కదా? నీకు అధికారం ఉన్నది, అది ఉన్నది, కానీ చేసేది చేయక కేసీఆర్ గారి కంటే గొప్పగా చేయకుండా అరే ఇంకా మేము కేసీఆర్ గారికి ఇట్లా చేసిండు, వీళ్ళు ఆస్తుల గురించి ఒక్కటి మాట్లాడరు, అప్పుల గురించే మాట్లాడుతారు. ఈ దేశంలో 23 రాష్ట్రాల కంటే
తక్కువ అప్పులు ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. గది ఎందుకో చెప్పరు. మరి ఆస్తుల గురించి చెప్పరు. ఎన్ని కట్టించినాం, ఎన్ని కార్యక్రమాలు చేసినాం, ఎంత ఇగో ఈ రకంగా కరెంటు ఇప్పుడు కరెంటు పోతుంది, అప్పుడు పోలే, ఇప్పుడు నీళ్లు రావడం నీళ్లు రాలే, కరెంటు మోటార్లు పేలిపోతున్నాయి, మొత్తం ఆగమైపోతున్నారు. రైతులకు అర్థమైపోయింది కాంగ్రెస్ కేసీఆర్ గారు అన్నట్టు కాంగ్రెస్ వస్తే కథం అయిపోతుంది, కరెంటు పోతుంది, కష్టాల పాలవుతాం అన్నది మళ్ళీ మొదలైంది. అది స్టార్ట్ అయింది, ఇప్పుడు పోతున్నాయి, మొత్తం అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వీళ్ళకి ఏం చేయాలో అది చేస్తారు. కర్రు కాల్చి వాళ్తా పెట్టే రోజులు దగ్గరున్నాయి. ఎందుకు అంటే కాంగ్రెస్ ని గాని బీజేపీ గాని తెలంగాణ హక్కుల కోసం గాని తెలంగాణ సంస్థల కోసం గాని తెలంగాణ రాష్ట్రం కోసం గాని వీళ్ళు ఎక్కడ పని చేయలేదు. మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం తెచ్చిన కేసీఆర్ గారు వంచడం కాబట్టి తెలంగాణ రాష్ట్రం. లేకపోతే 1969లో ఆగం చేసినట్టు తెలంగాణ ఆగం చేసి పోరాటం చేయలేదు అని అంటున్నారు. కనీసం మీరు 2 సంవత్సరాల టైం కూడా ఇవ్వకుండా ముందుగా రాష్ట్రాల కోసం పోరాటం చేయలేదు అని ఎలా గేట్లు ఎత్తేస్తే మొత్తం వస్తున్నారు. మరి ఇప్పుడు ఇప్పటిదాకా వచ్చిన మీ ఇల్లు దునికి వచ్చిండా? బొంతు రామోహన్ ఎట్లా వచ్చిండు, లేకపోతే ఇక్కడ మన వెంకటేష్ నేత ఎట్లా వచ్చిండు, లేదా మహేందర్ రెడ్డి ఎట్లా వచ్చిండు? ఆల్రెడీ తీసుకున్నారు కదా. గేట్లు తెరిస్తే వస్తామండి. ఏడ గేట్లు తెరుస్తారు, ఇంకా ఏడ వచ్చేటోళ్ళు ఎవరు లేరు. భయపెట్టాలని చూస్తున్నారు. అధికారం ఉన్నది, అహంకారంతో భయపెట్టి ఏదో చేయాలని చూస్తున్నారు. కేసీఆర్ గారు ఒక్కడున్నప్పుడే ఉద్యమ సింహం లాగా పోరాడిండు. 100 మంది, మా దగ్గర 65 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి. 65 లక్షల మంది కార్యకర్తలతో తిరుగులేని రాజకీయ శక్తిగా ఇక్కడ అవతరించింది. ప్రాక్టికల్ గా ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీ భయపడాల్సిన అవసరం ఉండదేమో అనేది నా ఫీలింగ్. ఆయన బయటపడ్డట్టే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు హామీలు నెరవేర్చాలంటే ఫస్ట్ మహిళలకు 2500 ఇచ్చాయి. ఫస్ట్ నీకు దమ్ముంటే, నువ్వు మగాడు అయితే, నీకు సేవాలు ఉంటే నువ్వు మాట్లాడు, అది చేయండి. ఉంటే నీకు నువ్వే అంటున్నావు కదా, ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ అంటున్నావు కదా. నువ్వు కేసీఆర్ గారి కంటే ఎక్కువ పని చేయి, రుణమాఫీ చేయి. ఒక దళితుడిని గుడి సాక్షిగా 2 ఫోటోలు ఉండేది. ఇంతకుముందు బట్టి గారి ఫోటో ఉండేది, ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారి ఫోటో, బట్టి గారి ఫోటో తీసేసిండు, డిప్యూటీ సీఎం ఫోటో. ఇప్పుడు లేదు, అన్ని పథకాలలో రేవంత్ రెడ్డిది ఒకటే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారితో ఇప్పుడు అవమానపరిచిన రెడ్డిలందరూ ఒక దగ్గర, ఒక దళితుడిని కింద కూర్చొని ఇవాళ జరిగినది. కాంగ్రెస్ నాయకులే అనుకుంటారు. కాబట్టి వీళ్ళు గేట్లు తెరిచినా ఏం చేసినా రాములు గారు పోయారు, చల్లని రూపాయలే పోతున్నాయి. పోనీయండి, మా కొరిగేది ఏం లేదు. మేము ఏదో రాజకీయాల కోసం వచ్చినట్టు పార్టీ కాదు ఇది. ఇది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సీతారాం నాయక్ బీజేపీకి పోయిండండి. సీతారాం నాయక్ ఎందుకు పోయిండు? సీతారాం నాయక్ గారికి ముందు